వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మెదక్ జిల్లాలో దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కు మద్దతుగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు ముందుకొచ్చారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అరుగుండ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. కోల్చారం, కౌడిపల్లి, చిలిపిచేడ్ మండలాల అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి స్థానిక ఎంఆర్ఓ మరియు ఎస్ఐలకు బంద్ కు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. మెడికల్ రంగంలో ఎదురవుతున్న సమస్యలు, వ్యాపారులకు ఉన్న ఇబ్బందులు, ఆన్లైన్ మందుల విక్రయాల ప్రభావం వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అరుగుండ అశోక్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ షాపులు యాజమాన్యం మరియు ఉద్యోగులు అందరూ బంద్ కు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ఈ బంద్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధ్యక్షులు పొన్నం మనోహర్ గౌడ్, కోశాధికారి వెంకన్న, జిల్లా ఈసీ మెంబర్ కాలేరు శ్రీనివాస్, గోకుని రాజా గౌడ్, సందీప్, రేడియా, నరసింహారెడ్డి, ప్రభాకర్, ప్రశాంత్, శంకర్ గౌడ్, అనిల్ గౌడ్, ప్రేమ్ కుమార్, రహీం, యూసుఫ్, హరీష్ గౌడ్ తదితర అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్రా గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మహిత అనే 8 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల సమయంలో చిన్నారి మహిత ఇంటి సమీపంలో ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి సమీపంలో ఉన్న నీటి సంపులో పడిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామమంతా వెతికారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి నీటి సంపులో చూడగా చిన్నారి నీటిలో మునిగిపోయి కనిపించింది. వెంటనే గ్రామస్తుల సహాయంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చిన్నారిని బయటికి తీశారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో తాండ్రా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.